సభాధ్యక్షులైనటువంటి ఫ్రూట్ మార్కెట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జనక శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన యువ కిషోరం తుమ్మల యుగేంద్రన్నకి, అదేవిధంగా ఈ డివిజన్ కార్పొరేటర్ మరియు డిప్యూటీ మేయర్ అయినటువంటి షేక్ ఫాతిమా జోరా గారికి, మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ మన అన్నగారికి, అదేవిధంగా మన వైస్ చైర్మన్ రమేష్ అన్న గారికి, అదేవిధంగా మన 38 కార్పొరేటర్ షౌకత్ గారికి అందరికీ నమస్కారం. వాస్తవంగా ఫ్రూట్ మార్కెట్ అనేటువంటిది చిరకాల స్వప్నం అండి. ఎప్పటి నుంచో గత చెప్పినట్టు 2001లో కమిటీ ఏర్పడ్డా కానీ ఈ ఫ్రూట్ మార్కెట్ కోసం అదేదో చిరుమావి లాగా ఎప్పుడు వస్తుందో ఎండమావిలో నీటి చుక్కపోతే లాగా ఎదురు చూశారు ఎంతో కాలంగా. ఎందుకంటే గతంలో 2016లో వీళ్ళు ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నాయకుడు తెచ్చుకున్న సందర్భాలు కొన్ని అన్న ఆంప్లిఫైర్ నుంచి పక్కన జరగండి, ఆంప్లిఫైర్ నుంచి పక్కన జరగండి. అయితే నేను చెప్పేది ఒకటే, మీరు ఈ 20 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి స్వప్నం అంటాం కాదు, మీ జీవిత ఆశయం ఇది. ఎందుకంటే ఈ ఫ్రూట్ మార్కెట్ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 10,000 మంది వరకు ఆధారపడి జీవనం సాగిస్తున్నారంటే అది ఎంత పెద్ద వ్యవస్థో, ఆ వ్యవస్థని కాపాడుకోవాల్సిన అవసరం మనకి ఎంత ఉందో అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి ఏకైక వ్యక్తి యుగంధర్. ఎందుకంటే గతంలో మనం చాలా మంది నాయకులను చూసాం, చాలా మంది నాయకుల దగ్గరికి వెళ్ళాం. ఆ నాయకులు ఎలా నటించారు, ఎలా జీవించారని మనం చూసాం. నటనకి నిజానికి మధ్య ఉన్న తేడా యుగేందర్ అన్నకి గత పాలకులకి మధ్య చూస్తే తెలిసిపోతుంది. మీరు ఈ మాట ఎందుకంటున్నారంటే, మీరు తిరిగారు నాయకులాగా, అంతకాలం తిరిగినా కానీ మీకు ఒక్క పని కాదుగా ఇంచు జాగా రాలే. తీసుకెళ్లి అక్కడ మీకు కూడా ప్రత్యక్షంగా మీద ఉన్నా కాబట్టి నాకు తెలుసు మీ సాధక బాధకాలు. నేను దీంట్లో ప్రత్యక్షంగా ఒక వ్యాపారస్తుడి కాకపోయినా మీరు తిరుగుతున్న సంస్థలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎక్కడెక్కడ స్థలాలు తీసుకుని చూపించారో, ఏం చేశారో నేను చూసా. కానీ మీ బాధని, ఫ్రూట్ మార్కెట్ హోల్సేల్ షాప్ అంటే దానికి లారీలు రావాలి, అదే విధంగా దిగుబడి ఉంటుంది, అదే ఎగుమతులు ఉంటాయి, వీటన్నిటికీ సమస్యలు లేకుండా సాఫీగా సాగిపోవాలంటే రవాణా వ్యవస్థ సక్రమంగా ఉండేటువంటి స్థలం ఇస్తేనే ఇది మీకు ఇచ్చినటువంటి మార్కెట్ అనేది ఒక సార్థకత వస్తుందనే ఉద్దేశంతో ప్రైమ్ లొకాలిటీలో మీకు ఇంత పెద్ద మార్కెట్ ఇవ్వడం అనేది నా భూతో నా భవిష్యత్తు, రాబోయే తరాల్లో కూడా ఎవరూ చేయలేరు. ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట, మీరు ఇప్పుడు మనం చూసుకున్నాం. ఇంతకుముందు జానన్న మాట్లాడుతూ 20 కోట్ల బాపట్టే అని చెప్పారు, మన సీరన్న మాట్లాడుతూ సీరన్న గారు 40 కోట్లు అని చెప్పారు. 20 కోట్లు 40 కోట్లు కాదండి, సుమారు 100 కోట్ల ప్రాపర్టీ అది మీకు ఇచ్చింది. చిన్న ప్రాపర్టీ కాదు, అది ఎవరు చేయలేదు. అయినా కానీ గతంలో కూడా అంటే కొన్ని సందర్భాలు నేను జానిమియా గారికి ఏం చెప్తున్నానంటే, నిజానికి నటనకి మధ్య తేడా తెలుసుకోండి అని చెప్పి నేను మాట కోసం ఏం చెప్తున్నానంటే, మీకు తెలుసుకోవాలి. మొన్న మీరేం చేశారు, జానిమియా గారు ఉదయం వచ్చారు, ఉదయం సన్మానం చేశారు, సాయంత్రం అజెండా. నేనేమంటున్నా, మనం వ్యాపారాలు చేసుకునే వాళ్ళం, వ్యాపారస్తులకి రాజకీయాలతో సంబంధం ఉండకూడదు. రాజకీయాలే, వ్యాపారాలే. రెండోది, మీకు యూనియన్ ఉంది, యూనియన్ కలిపి చేసుకుంటున్నారు. గతంలో అన్న ఇదే యూనియన్ లో వాస్తవంగా గోరిమియా గారు కానివ్వండి, జానిమియా గారు కానివ్వండి, లేకపోతే గఫార్ గారు, మన ఖాజామియా గారు, ఇదంతా ఒక వ్యవస్థ అన్న. నేను ఇదే వ్యవస్థలో పుట్టి పెరిగినా, కానీ ఇవాళ మీరు 2 వర్గాలుగా విడిపోయి ఉంటే నాకు నచ్చలే. ఎందుకంటే అందరూ కష్టపడ్డోళ్లే, అందరూ చేసిన వాళ్ళే. వాస్తవంగా ఇంకో విషయం నేను చెప్పాలంటే, ఇక్కడ ఉన్నోళ్ళు మొత్తం టీఆర్ఎస్ పనిచేసిన వాళ్ళు, కాంగ్రెస్ కు పనిచేసిన వాళ్ళు, కాంగ్రెస్ కి ఓటు వేసిన వాళ్ళు ఇవాళ ఈ సన్మాన కార్యక్రమాలు లేరన్న. బాధ ఎందుకంటే వాస్తవంగా గత ఎన్నికల్లో మన తుమ్మల నాగేశ్వర గారి గెలుపు కోసం పనిచేసిన వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. కేవలం మన గరగా సీరియల్ యూజ్ చేశాము, దాని తర్వాత మళ్ళీ ఇంకోటి చేసుకున్నాం. అప్పుడు మనం సాగించాం, ఇదే ఆఫీస్ ఇది అయిపోయింది, మరి చేసుకుంటూ పోయాము. రెండు ఏంటంటే, నేను ఏం చెప్తాను, ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే చెప్పాలి. ఎందుకంటే మీరు ఏం చెప్పారు, మీరు ఏమంటున్నారు, యోగేశ్వర నాగండి, మీరు బాధ చెప్పాలి. మీరందరూ కలిసి సాధిస్తున్నటువంటి మార్కెట్ ఇవాళ జానిమియా గారు అధ్యక్షులుగా ఉన్నారు. నేను ఇంకొక వ్యక్తి వస్తారు, వ్యక్తులతో పనిచేసేది ఆ వ్యవస్థ అనేది రాజకీయాలతో అతీతంగా పనిచేయాలి. వ్యవస్థల్లో రాజకీయాన్ని జొప్పించకూడదు. నాకు ఒక నాయకుడు ఇష్టపడతాడు, ఇంకోటి నాయకుడు, ఇష్టాలు వేరు, రాజకీయాలు వేరు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, రాజకీయ విభేదాలు వేరు అన్నా. ఒక వ్యక్తి రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉండడం సర్వసాధారణం, వ్యక్తిగత పరమైన విభేదాలు మాత్రం ఉండకూడదు. రాజకీయ విభేదాలు స్వభావాలు ఉంటాయి. ఎందుకంటే నాకు ఫలానా పార్టీ నచ్చింది, మీ ఫలానా పార్టీ నచ్చింది, అవి కాదు. కానీ కొంతమంది వ్యక్తిగతంగా దూషించారు, వ్యక్తిగతంగా ఆయన యొక్క క్యారెక్టర్ ని హననం చేశారు తుమ్మల నాగేశ్వర గారిని. కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడలేదు. అలాంటి వాళ్ళు ఉన్నారని మాట్లాడాల్సి వచ్చింది. నా ముందే చెప్పారు.
కాబట్టి మీకు ఏదైతే 100 కోట్ల రూపాయల ప్రాపర్టీని ఇచ్చారో ఇవాళ ఏ విధంగా గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే మీరు వివేదించి ఇవాళ తుమ్మల యోగేందర్ గారికి ఉన్నారో రాబోయే రోజుల్లో కూడా ఇలాగే కలిసి ఉండాలని మాత్రమే చెప్తాను నేను. ఎందుకంటే కృతజ్ఞత అనేది మనకు ఉండాలి. మనం ఒక వ్యక్తి ద్వారా లాభం పొందినప్పుడు లాభం పొందిన వ్యక్తికి మనం అనుదండగా నిలబడాలి కాబట్టి చెప్తున్నా. అర్థమైందా? వేరే విషయం నేను చెప్పట్లేదు. నేను చెప్పేది మీరు పని చేయించుకున్నారు, గతంలో తిరిగారు, 2016 తిరిగారు, 2011 తిరిగారు, ఎవరిని ఇచ్చారా? గజం జాగా ఇవ్వలే, ఆటో తీసుకెళ్లి బీసీ కాలనీ చూపించారు. ఒక ఆటో తిరగదు, హోల్సేల్ మార్కెట్ కి ఆటో తిరిగిన స్థలం సరిపోద్దా? రవాణా వ్యవస్థ అవసరం లేదా? అలాంటి వ్యవస్థని, అలాంటి రవాణా వ్యవస్థ ఉన్నటువంటి స్థలాన్ని మనం కేటాయించాలి. ఈ మాట నేను రాజకీయం చేస్తున్నా కానీ రాజకీయాలే మాట్లాడతా. అది ఏ వ్యవస్థ అయినా సరే, ఏ స్టేజ్ అయినా సరే రాజకీయం మాట్లాడలేదు. ఎందుకంటే నేను రాజకీయంలో ఉన్నా, నేను రేపు ఓట్లాడుకోవాలి. మిమ్మల్ని అడుగుతున్నా నేను, అది మీరు ఏమైనా అనుకోండి. ఇవాళ తుమ్మల యోగేందర్ గారు మీకు మంచి అవకాశం కల్పించి మీరు మార్కెట్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో మీరు తుమ్మల యోగేందర్ గారికి అండగా ఉండాలని చెప్తున్నా. తప్పే నేను చేశాను కాబట్టి అండగా ఉండమని చెప్తున్నా. యోగేందర్ గారికి అండగా ఉండాలి, నాగేశ్వరరావుకి అండగా ఉండాలి. ఎందుకంటే మీరు చాలా కాలం పాటు తిరిగారు, ఎవరు మీకు తలవేయలే. 1,00,000 మాటలు మాట్లాడతారు, కాకమ్మ గౌరవం చెప్తారు. మన దగ్గర పదవి ఉన్నప్పుడు ఎల్లిగాడు మల్లిగాడు 19 వస్తారు. అది కాదు కావాల్సింది. మనకు వచ్చిన మార్కెట్ కాపాడుకోవాలి, కాపాడుకోండి. అదే విధంగా రాబోయే రోజుల్లో మా మంత్రి గారికి మీరు ఆవిడ అండగా ఉండండి. కాబట్టి ఈ యొక్క అవకాశం అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.